హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను వి శాన్వి ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ మున్నూరు రవి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్ ఫైన్ అండి. యా సార్ మన రాజలింగమూర్తి గారి హత్య వెనుక ఉన్నది ఎవరు అని అంటే మనకి సోషల్ మీడియాలో చాలా రకాల న్యూస్ అయితే వస్తుంది కానీ మీరు ఏం చెప్తారు అంటే ఈరోజు స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కేసు వేసినటువంటి పిటిషనరు రాజలింగం గారు ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. అందులోనూ ఈ హైకోర్టులో తుది తీర్పు వచ్చేటువంటి సమయం ఇది. ఇట్లాంటి సమయంలో రాజలింగం గారి హత్య జరిగింది అంటే దానికి ఎక్కడో స్థానికంగా ఉండేటువంటి భూ తగాదాలు అని చెప్పేసి అది చెప్తున్నారు కదా. ఈరోజు ఇప్పుడు డిఎస్పి గారు ఎస్పీ గారు కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. వాళ్ళు చాలా పోలీసుల విచారణలో అక్కడ తేలింది, అక్కడ ప్రాథమికంగా అక్కడ ఉండేటువంటి ప్రజలు చెప్తున్నది ఏంటి అని అంటే అక్కడ ఉండేటువంటి కొంతమంది రౌడీ షీటర్లకు అక్కడ ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు ప్రత్యేకంగా వాళ్ళని ప్రోత్సహించి ఈ హత్యకు పూనుకున్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. అక్కడ చనిపోయినప్పుడు కూడా బాధితుని భార్య కానీ బాధితుని కూతురు కానీ వాళ్ళు స్పృహతోనే మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. మేము ఏమంటున్నామనంటే ఈరోజు గతంలో చూసినాం, ఇప్పుడు కూడా చూసినాం, ఈ హత్య రాజకీయాల్లో ఒక నిశ్చేష్టులైనటువంటి ఈ పెద్ద మనుషులు నిజంగా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పటికే మీకు ప్రజలు తిరస్కరించి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఇంకా మీరు ప్రజల్లో ఒక భయాందోళనకు తీసుకురావాలనేటువంటి కుట్రలు చేస్తున్నారు కదా. మీరు ఈ కుట్రలను మానుకోవాలి. మీ భవితవ్యం ఏందనేది బయటపడేటువంటి విషయం త్వరలోనే ఉంది. కోర్టుల ద్వారా చట్టం ద్వారా ఎవరిని ఎట్లా శిక్షించబడాలనో అట్లా శిక్షించబడడానికి న్యాయస్థానాలు కూడా ముందుకు వస్తున్నాయి అనే విషయాన్ని మీరు గమనించాలి. సార్ అంటే మన ఎక్స్ ఎమ్మెల్యే వెంకటరమణ గారు కూడా మాట్లాడుతూ ఏంటి అంటే కొన్ని ఎఫ్ఐఆర్ కంప్లైంట్స్ కానీ చూపిస్తూ భూతగాదం వల్లనే చనిపోయారు, ఆయనకి ఇంటర్నల్గా ఏవో ఇష్యూస్ ఉన్నాయి తప్ప దాన్ని పొలిటికల్గా లాగొద్దు అంటున్నారు. అంటే దానికి ఏం చెప్తారు? ఆ భూతగాథ ఈ రోజు నుంచి కాదు, చాలా రోజుల నుంచి ఆ భూతగాథ ఉంది. ఆ భూతగాథకు సంబంధించినటువంటి అన్ని విషయాలపైన అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పిండ్రు. అక్కడ ఉన్నటువంటి మేము కూడా నాయకత్వంతో కూడా తెలుసుకున్నాము. కానీ మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది కూడా. ఈరోజు రేపు పోలీసుల విచారణలో ఎవరికి ఫోన్లు చేసిండ్రు, ఎవరితోనో మాట్లాడినరు, ఏ రౌడీ షీటర్లతోనో ఏ ప్రముఖ నాయకుడు మాట్లాడిండు అనే ఆధారాలు కూడా మొత్తం కూడా బయటపడతాయి. అతి త్వరలో వీళ్ళ బండారం అంతా కూడా బయటపడే అవకాశం ఉంది. సరెండర్ అయిన వాళ్ళు అంటే వాళ్ళు మరి ఎందుకు సరెండర్ అయినట్టు అదే ఇక చెప్తారు. రేపు పొద్దున విచారణలు ఉందని విచారణలో పోలీసులు కూడా మొత్తం కూడా వివరణ చేస్తారు. ఇది క్రిమినల్ కేసు కాబట్టి మనం కూడా చట్ట పరిధిలో మనం మాట్లాడే పరిధి వరకే మనం మాట్లాడాలి దానికి. అంటే ఇప్పుడు బండి సంజయ్ గారు కామెంట్స్ తీసుకుంటే ఏంటి అంటే మన రంజాన్ పండుగ ఏదైతే వస్తుందో రంజాన్ పాలిటిక్స్ నడుస్తుంది అంటే వాళ్ళకి 1 అవర్ ముందు పర్మిషన్ ఇవ్వడం అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడు ఎవరికి అట్లా పర్మిషన్ ఇవ్వలేదు కదా, అంటే ఏంటి అట్లా పాలిటిక్స్ నడుపుతున్నారా అంటూ కూడా మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్తారు? బండి సంజయ్ గారికి ఈరోజు గుర్తుకొస్తున్నాయి అన్నీ కూడా. మీరు కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. బండి సంజయ్ గారికి నా సూటి ప్రశ్న, భారతదేశంలో ఉన్నాం మనము, 14% వాళ్ళు కూడా ముస్లిమ్స్ కూడా ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ. కాబట్టి మనము దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలని కులాలని అన్నింటిని కూడా గౌరవిస్తాం. వాళ్ళ ప్రాచీనమైనటువంటి వాళ్ళ ఆచారాలను అన్నింటిని కూడా గౌరవిస్తాం. ఆ సంస్కృతి ఉన్నటువంటి దేశం ఇది, అర్థమైందా? అట్లాంటిది మీరు ఈడ స్పందిస్తున్నారు కదా, నువ్వు ఒక కేంద్ర మంత్రివే కదా, ఇక్కడనే కాదు దేశంలో అన్ని ప్రాంతాల్లో ఈ మినహాయింపు ఉంటుంది. ఒక తెలంగాణలోనే మాట్లాడడం కాదు, కనీసము మనం ఆలోచించుకోవాలి, కనీసం జ్ఞానంతోనే మాట్లాడాలి. నువ్వు ప్రజాప్రతినిధివి, నీతోనే కూడా ముస్లిం జనాభా ఉంది, అక్కడ కూడా ఇదే విధంగా నువ్వు మాట్లాడితే నిన్ను చీత్కరిస్తారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మీ బీజేపీ నాయకత్వం ఏం చేస్తుంది? మళ్ళీ అక్కడ మీ బీజేపీ పార్టీ నుండి కూడా అక్కడ మంత్రులు ఉన్నారు కదా, కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, మళ్ళీ అక్కడ లేనటువంటి వ్యత్యాసం ఇక్కడికి మాత్రమే వచ్చిందా మీకు? అదే అంటున్నాం, ఏదైనా ఒక రాజకీయంగా చేయాలి, రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద చిత్కారం చేయాలి అనే ఒక చమత్కారం చేసేటువంటి ఈ టక్కుటమార జిమ్మికులే ఈరోజు బండి సంజయ్ గారు వ్యవహరిస్తున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు ఇప్పుడు డిఎస్పి గారు ఎస్పీ గారు కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. వాళ్ళు చాలా పోలీసుల విచారణలో అక్కడ తేలింది, అక్కడ ప్రాథమికంగా అక్కడ ఉండేటువంటి ప్రజలు చెప్తున్నది ఏంటి అని అంటే అక్కడ ఉండేటువంటి కొంతమంది రౌడీ షీటర్లకు అక్కడ ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు ప్రత్యేకంగా వాళ్ళని ప్రోత్సహించి ఈ హత్యకు పూనుకున్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. అక్కడ చనిపోయినప్పుడు కూడా బాధితుని భార్య కానీ బాధితుని కూతురు కానీ వాళ్ళు స్పృహతోనే మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. మేము ఏమంటున్నామనంటే ఈరోజు గతంలో చూసినాం, ఇప్పుడు కూడా చూసినాం, ఈ హత్య రాజకీయాల్లో ఒక నిశ్చేష్టులైనటువంటి ఈ పెద్ద మనుషులు
నిజంగా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పటికే మీకు ప్రజలు తిరస్కరించి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఇంకా మీరు ప్రజల్లో ఒక భయాందోళనకు తీసుకురావాలనేటువంటి కుట్రలు చేస్తున్నారు కదా మీరు. ఈ కుట్రలను మానుకోవాలి. మీ భవితవ్యం ఏందనేది బయటపడేటువంటి విషయం త్వరలోనే ఉంది. కోర్టుల ద్వారా, చట్టం ద్వారా ఎవరిని ఎట్లా శిక్షించబడాలనో అట్లా శిక్షించబడడానికి న్యాయస్థానాలు కూడా ముందుకు వస్తున్నాయి అనే విషయాన్ని మీరు గమనించాలి. సార్ అంటే మన ఎమ్మెల్యే వెంకటరమణ గారు కూడా మాట్లాడుతూ ఏంటి అంటే కొన్ని ఎఫ్ఐఆర్ కంప్లైంట్స్ కానీ చూపిస్తూ భూతగాదం వల్లనే చనిపోయారు, ఆయనకి ఇంటర్నల్గా ఏవో ఇష్యూస్ ఉన్నాయి తప్ప దాన్ని పొలిటికల్గా లాగొద్దు అంటున్నారు. అంటే దానికి ఏం చెప్తారు? ఆ భూతగాథ ఈ రోజు నుంచి కాదు, చాలా రోజుల నుంచి ఆ భూతగాథ ఉంది. ఆ భూతగాథకు సంబంధించినటువంటి అన్ని విషయాలపైన అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పిండ్రు. అక్కడ ఉన్నటువంటి మేము కూడా నాయకత్వంతో కూడా తెలుసుకున్నాము. కానీ మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది కూడా. ఈరోజు రేపు పోలీసుల విచారణలో ఎవరికి ఫోన్లు చేసిండ్రు, ఎవరితోనో మాట్లాడినరు, ఏ రౌడీ షీటర్లతోనో ఏ ప్రముఖ నాయకుడు మాట్లాడిండు అనే ఆధారాలు కూడా మొత్తం కూడా బయటపడతాయి. అతి త్వరలో వీళ్ళ బండారం అంతా కూడా బయటపడే అవకాశం ఉంది. సరెండర్ అయిన వాళ్ళు అంటే వాళ్ళు మరి ఎందుకు సరెండర్ అయినట్టు? అదే ఇక చెప్తారు. రేపు పొద్దున విచారణలు ఉందని విచారణలో పోలీసులు కూడా మొత్తం కూడా వివరణ చేస్తారు. ఇది క్రిమినల్ కేసు కాబట్టి మనం కూడా చట్ట పరిధిలో మనం మాట్లాడే పరిధి వరకే మనం మాట్లాడాలి దానికి. అంటే ఇప్పుడు బండి సంజయ్ గారు కామెంట్స్ తీసుకుంటే ఏంటి అంటే మన రంజాన్ పండుగ ఏదైతే వస్తుందో రంజాన్ పాలిటిక్స్ నడుస్తుంది, అంటే వాళ్ళకి 1 hour ముందు పర్మిషన్ ఇవ్వడం, అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడు ఎవరికి అట్లా పర్మిషన్ ఇవ్వలేదు కదా, అంటే ఏంటి అట్లా పాలిటిక్స్ నడుపుతున్నారా అంటూ కూడా మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్తారు? బండి సంజయ్ గారికి ఈరోజు గుర్తుకొస్తున్నాయి అన్నీ కూడా. మీరు కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. బండి సంజయ్ గారికి నా సూటి ప్రశ్న, భారతదేశంలో ఉన్నాం మనము, 14% వాళ్ళు కూడా ముస్లిమ్స్ కూడా ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ. కాబట్టి మనము దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలని, కులాలని అన్నింటిని కూడా గౌరవిస్తాం. వాళ్ళ ప్రాచీనమైనటువంటి వాళ్ళ ఆచారాలను అన్నింటిని కూడా గౌరవిస్తాం. ఆ సంస్కృతి ఉన్నటువంటి దేశం ఇది, అర్థమైందా? అట్లాంటిది మీరు ఈడ స్పందిస్తున్నారు కదా, నువ్వు ఒక కేంద్ర మంత్రివే కదా, ఇక్కడనే కాదు దేశంలో అన్ని ప్రాంతాల్లో ఈ మినహాయింపు ఉంటుంది. ఒక తెలంగాణలోనే మాట్లాడడం కాదు, కనీసము మనం ఆలోచించుకోవాలి, కనీసం జ్ఞానంతోనే మాట్లాడాలి. నువ్వు ప్రజాప్రతినిధివి, నీతోనే కూడా ముస్లిం జనాభా ఉంది, అక్కడ కూడా ఇదే విధంగా నువ్వు మాట్లాడితే నిన్ను చీత్కరిస్తారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మీ బీజేపీ నాయకత్వం ఏం చేస్తుంది? మళ్ళీ అక్కడ మీ బీజేపీ పార్టీ నుండి కూడా అక్కడ మంత్రులు ఉన్నారు కదా, కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, మళ్ళీ అక్కడ లేనటువంటి వ్యత్యాసం ఇక్కడికి మాత్రమే వచ్చిందా మీకు? అదే అంటున్నాం, ఏదైనా ఒక రాజకీయంగా చేయాలి, రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద చిత్కారం చేయాలి అనే ఒక చమత్కారం చేసేటువంటి ఈ టక్కుటమార జిమ్మికులే ఈరోజు బండి సంజయ్ గారు వ్యవహరిస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.